మన ఇండియన్స్ అంటే ఇష్టం అనమాట. ఈ ఆఫ్ఘనిస్తాన్కి ఇండియన్స్కి మంచి రిలేషన్ అయితే ఉంది. హోస్టల్ ఇంట్లో అయితే స్టే చేయకూడదు, ఓన్లీ హోటల్స్లో మాత్రమే స్టే చేయాలి. మొత్తం ఇరుక్కుపోయాం అనమాట. నా బ్యాగ్ వల్ల కొంచెం కంఫర్టబుల్గా కూర్చోలేకపోతున్నాం. వేరే దేశాల్లో నేను ఆటోలు చూసాను కానీ డోర్లు చూడలేదు ఏ ఆటోలకి. ఏదో పాడుపడ్డ బంగ్లాలో నివసిస్తున్నట్టుంది. దీని మీద మనం అడిగేసామంటే పక్కగా పడతాం. చేసేదేం లేదు, వణుకొచ్చేస్తుంది. టెంపరేచర్ మాత్రం అసలు డ్రాస్టిక్ చేంజ్ అనమాట. మనం ఇంకా స్ప్రో తప్పాయి, కొన్నిసార్లు చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఉజ్బెకిస్తాన్ టు ఇరాన్ ల్యాండ్ బోర్డర్ ట్రిప్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని హైరతాన్ అనే ప్లేస్లో ఉన్నాం. ఇదేంటంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా, ఉజ్బెకిస్తాన్ నుంచి ఎలా ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసి వచ్చాము. సో ఈ హైరతాన్ నుంచి మనం ఇప్పుడు ఏంటంటే మజారీ షరీఫ్ అనే ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ప్రతి బోర్డర్ దగ్గర ఉండేదే ఫుల్ హడావుడిగా అయితే ఉంది ఇక్కడ కూడా. కాకపోతే ఇండియా అనగానే చాలా మంచిగా ట్రీట్ చేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళకి మన ఇండియన్స్ అంటే ఇష్టం అనమాట. ఈ ఆఫ్ఘనిస్తాన్కి ఇండియన్స్కి మంచి రిలేషన్ అయితే ఉంది. వీళ్ళకి కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళంటే పడదనమాట. సో మనం పాకిస్తానా హిందుస్థాన్ అని చెప్పి ముందే కన్ఫర్మ్ చేసుకుంటున్నారు, ఎందుకంటే ఇండియన్స్ పాకిస్తానీ ఈ ఫేస్ కట్లు అయితే కొంచెం సిమిలర్గా ఉంటాయి కదా. సో అదనమాట. నేను కరెక్ట్గా బోర్డర్ దగ్గర స్టాంప్ వేయించుకొని బయటకు వచ్చిన తర్వాత అయితే వీడియో తీసాను అనమాట. వీడియో తీస్తే దూరం నుంచి ఒక తాలిబాన్ అయితే చూస్తున్నాడు. నేను అది గమనించకుండా వీడియో మొత్తం తీసాను. అది కూడా ఏంటంటే ఏ లేడీస్ని ఎవరిని అయితే రికార్డ్ చేయలేదు, జస్ట్ అలాగే అట్మాస్ఫియర్ చుట్టూ ఉన్న జనాలు వీళ్ళనే తీసాను. ఎందుకంటే నాకు తెలుసు ఇలాంటి ఇస్లామిక్ కంట్రీస్లో లేడీస్ని మనం వీడియో తీయకూడదని తెలిసి జస్ట్ అక్కడ ఎవరు లేడీస్ లేరని చెప్పి వీడియో తీసిన తర్వాత ఏంటంటే తాలిబాన్ దగ్గరికి వచ్చి నా ఫోన్ అడిగి నా ఫోన్లో ఉన్న వాట్సాప్ మొత్తం గ్యాలరీ అన్నీ చెక్ చేశాను అనమాట. ముందువి అవి ఆల్మోస్ట్ ఒక పావు గంట సేపు చెక్ చేసి, వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రాదు. తర్వాత మనం ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే హిందీలో కూడా వాళ్ళకి రాదనమాట. హిందీ ఉర్దూ ఏం రాదు. సో వాళ్ళ లాంగ్వేజ్ మనకు రాదు, మన లాంగ్వేజ్ వాళ్ళకి రాదు. కాకపోతే ఏదో రకంగా అయితే కన్వే చేశాను. మిగతా కొందరు తాలిబాన్స్ వచ్చేసి నువ్వు ఏ దేశం అని చెప్పగానే నేను ఇండియా అన్నాను. ఇండియా అంటే మన బ్రదరే ఇచ్చేసేయని చెప్పేసి చెప్పారనమాట ఆ తాలిబాన్కి. వాళ్ళకి ఏదో 2-3 ఇంగ్లీష్ పదాలు వస్తే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు ఈ తాలిబాన్కి చెప్పగానే ఇంకా నా ఫోన్ అయితే ఇచ్చేశాడు. లేదంటే నేను అక్కడ తీసుకున్న కొన్ని క్లిప్స్ కూడా అయితే డిలీట్ అయిపోయాయి ఈ బార్డర్ దగ్గరవి. 80 కిలోమీటర్లు ఇప్పుడు వెళ్తున్నాం. 150 ఆఫ్ఘనీకి అయితే ఒప్పుకున్నారు. అంటే దాదాపు మన డబ్బుల్లో 200 రూపాయలు. 80 కిలోమీటర్లకి 200 రూపాయలు, పర్లేదు, మంచి బేరమే. అది షేర్డ్ కాబట్టి ఒకవేళ సింగిల్గా తీసుకెళ్ళాలనుకోండి 1000 ఆఫ్ఘనీ అడుగుతున్నారు. ఇదిగోండి ఇంకా కొందరు ఉన్నారు. ఇదిగోండి ఈ గురువు గారు. మొత్తం ఇరుక్కుపోయాం అనమాట. నా బ్యాగ్ వల్ల కొంచెం కంఫర్టబుల్గా కూర్చోలేకపోతున్నాం. నా బ్యాగ్ వెనకతలు డిక్కీలో పెడదామంటే ఇందులో ల్యాప్టాప్ అది ఉంది, మొత్తం కుక్కేస్తున్నారు. అందుకని నేను బ్యాగ్ ఒళ్ళో పెట్టుకున్నాను. బార్డర్ దాటి కొంచెం ముందు వరకు వచ్చి ఇక్కడ ట్యాక్సీ అయితే ఆపారు, ఎందుకంటే నా బ్యాగ్ వల్ల చాలా ఇరుగ్గా ఉందంట. కుదిరితే ఇంకొకరిని ఎక్కిస్తా అన్నాడు బ్రదరు. అందుకని నా బ్యాగ్ తీసి వెనకతలు పెట్టాడు. ఆ బ్యాగ్లో ల్యాప్టాప్ ఉంది, అది అలాగే ఏమైపోద్దో తెలీదు. అవన్నీ ఇప్పుడు ల్యాప్టాప్ బయటికి తీయాలంటే బట్టలన్నీ తీయాలన్నమాట. అందుకని ఇంకా తప్పక సరే కొంచెం జాగ్రత్తగా పెట్టంటే వేరే వాళ్ళని ఎవరినో తాడు అడుక్కొని వచ్చి అది అలాగే సెట్ చేస్తున్నాడు ఆ డిక్కీని. ఓ 2 కిలోమీటర్లు వచ్చాక ముందున ఆపిస్తాడు, ఎందుకంటే లోపల ముసలతను ఇంకొక అతను ఉన్నారు కదా, ఒప్పుకోలేదన్నమాట. ఏంటి ఇరుగ్గా ఉంది ఇది అది అని. ఇంకా అందుకని చెప్పేసి ఏదో ప్రయత్నిస్తున్నాడు మరి. చుట్టూ ఏదో చిన్న బోర్డర్ టౌన్లో ఉంది ఇది మొత్తం. ఇక్కడ బ్రెడ్లు, తర్వాత పులావు, ఇప్పుడు మనం ఉజ్బెకిస్తాన్లో తిన్నాం కదా పిలాఫ్, ఆ టైప్లోనే అక్కడ అమ్ముతున్నారనమాట. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ ఫుడ్ బాగుంటుందని చాలామంది చెప్పారు. చూడాలి, ట్రై చేయాలి. సపరేట్ ఫుడ్ వీడియో అయితే చేస్తాను ఆఫ్ఘనిస్తాన్ ఫుడ్ మీద. అది బాగట్టాయి. మజారీ షరీఫ్కి అయితే రీచ్ అయిపోయాం ఆల్మోస్ట్. ఇంకొక 2-3 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఎక్కడ చూసినా నీలం రంగు కార్లు అయితే భలే కనబడుతుంది. ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ జర్నీ తర్వాత అయితే మజారీ షరీఫ్కి అయితే రీచ్ అయ్యాను. ఫస్ట్ సిటీ అనమాట ఈ ఆఫ్ఘనిస్తాన్లో. మనం బోర్డర్ క్రాస్ అయ్యి వచ్చే పెద్ద సిటీ. బాగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ మనకు ఒక హోస్ట్ కూడా ఉన్నారు. హమీదుల్లా. సో బ్రదర్ అయితే మనకి డిస్కౌంట్ ఇచ్చి ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చారు. ఇక్కడ అయితే చాలా వరకు ఆటోలు ఉన్నాయి.
నాకు లొకేషన్ తెలియదు, ఫోన్ అయితే చేసి కనుక్కోవాలి. ఓకే, నేను తీసిన క్లిప్స్ కొన్ని అయితే నాయిస్ ఎక్కువ ఉంటాయి, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ క్లిప్స్ నుంచి మైక్ పెట్టి అయితే వీడియో చేస్తాను. ఎందుకంటే మైక్ పెడుతుంటే ఏదో రికార్డ్ చేస్తున్నాను ఏదో అంటే వీళ్ళు కొంచెం ఎక్కువ ఊహించేసుకుంటున్నారు. అందుకనే చాలా సీక్రెట్గా అయితే తీయాల్సి వస్తుంది. ఇందాక ఇది బోర్డర్ నుంచి వచ్చే వీడియో కాబట్టి నెక్స్ట్ వీడియోస్ నుంచి మైక్ పెట్టి అయితే తీస్తా. ఇక్కడ ఒక క్రేజీది ఏం చూసానంటే చాలా వరకు ఆటోలు ఉన్నాయి. అదే అందులో క్రేజీ కాదు, ఈ ఆటోలకి ఏంటంటే డోర్లు ఉన్నాయి. నేను మన ఇండియాలో ఎక్కడ ఆటోలు చూసాను కానీ బొచ్చులు ఉంటాయి మన దగ్గర. ఒక్కో స్టేట్లో ఒక్కో రకమైన ఆటోలు ఉంటాయి కదా రంగులు, కొన్ని దగ్గర బ్లాక్, కొన్ని దగ్గర గ్రీను, కొన్ని దగ్గర ఎల్లో అలాగా. కాకపోతే ఏ ఆటోలకి డోర్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఆటోలకి అయితే డోర్లు ఉన్నాయి మంచిగా. ఇదైతే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. వేరే దేశాల్లో నేను ఆటోలు చూసాను కానీ డోర్లు చూడలేదు ఏ ఆటోలకి. ఇక్కడైతే ఉన్నాయి. ఒక ఆటో డ్రైవర్ని అయితే నా హోస్ట్కి ఫోన్ చేయమని చెప్పి నెంబర్ అయితే ఇచ్చాను. అక్కడికి వెళ్ళారు. సో కాల్ చేసి నా హోస్ట్ని అడ్రస్ అడగాలన్నమాట. అడ్రస్ అడగడం మర్చిపోయాను. ప్రజెంట్ అయితే సిటీ సెంటర్ మధ్యలో ఉన్నాను. ఇక్కడ వరకు అయితే ఆ ట్యాక్సీ డ్రైవర్ తీసుకొచ్చాడు. దాదాపు 82 కిలోమీటర్లు, 150 ఆఫ్ఘనీకి. మొత్తం ఎక్కడ చూసినా సరే ఇలాంటి బ్లూ కలర్ ట్యాక్సీలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఆటోలు అన్నీ చూస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఓహో, క్యారెట్లు చూడండి, ఏంటిది ఇది ఇలాగుంది. ఒక క్యారెట్ ఏమో ఆరెంజ్ కలర్లో ఉంది. ఇది క్యారెట్టా? భలే రంగులో ఉంది ఇది. ఇండియా. ఆటో అయితే ఎక్కేసాను. నా హోస్ట్కి ఫోన్ చేయడానికి సిమ్ లేదు కదా నా దగ్గర, సిమ్ తీసుకోలేదు. సో ఈ బ్రదర్ని అయితే కాల్ చేయమన్నాను. కాల్ చేయడానికి 30 ఆఫ్ఘనీ అయితే అడుగుతున్నారు అనమాట. సర్లే ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఫస్ట్ కాల్ చేయమన్నాను. కాల్ చేశాడు. లొకేషన్ చెప్పాను అనమాట. లొకేషన్కి వెళ్ళడానికి 50 ఆఫ్ఘనీను, కాల్ మాట్లాడినందుకు 30 ఆఫ్ఘనీ అని అన్నారు. ఏంటో మరి ఇక్కడ కాల్ మాట్లాడాలన్నా నెట్ చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటా. ఇక్కడ కూడా చాలా చల్లగా ఉంది, మంచి వైబ్రెంట్గా ఉందన్నమాట. జనాలు ఎటు పడితే వెళ్ళిపోతున్నారు సిక్ 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 అని. మనం ఢిల్లీ వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకైతే ఇదంతా చూస్తూ ఉంటే. పైసా తోడ ఆయేగా. నాకు వచ్చింది సగం హిందీ, దాంతోనే మేనేజ్ చేసేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళకి కూడా కొంచెం సగం వస్తుంది కాబట్టి వాళ్ళకి సగం నాకు సగం, ఏ ఇబ్బంది లేదు. కానీ చాలా రకాల ఫుడ్స్ అయితే కనిపిస్తున్నాయి. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్, కొన్ని రకాల ఫుడ్స్, మంచి ఫుడ్ వీడియో వచ్చేలా ఉంది ఇవన్నీ చూస్తుంటే. కానీ మనం ఏ దేశం వెళ్ళినా సరే ముందుగా చేయాల్సిన పని సిమ్ కార్డు తీసుకోవడం, తర్వాత కరెన్సీ మార్చుకోవడం. ఈ 2 పనులు ఈరోజు చేయాలి. టైం ఇప్పుడు ఆల్రెడీ 3 అయిపోతుంది. సో త్వరగా నా హోస్ట్ దగ్గరికి వెళ్ళి అడగాలి. భలే ఉంది అసలు చుట్టూ. కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాను, అట్ ద సేమ్ టైం కొంచెం ప్యానిక్గా కూడా ఉన్నాను అసలు. ఫైనల్గా రోడ్లన్నీ తిరుగుతూ ఒక మార్కెట్ లోపలికి అయితే రీచ్ అయ్యాను. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఒక హోస్ట్ ఉన్నారని. సో నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నారు కదా బ్రదరే. హలో బ్రదర్, హౌ ఆర్ యూ? గుడ్. ఎస్, బ్రదర్తో ఆల్మోస్ట్ ఒక 20 డేస్ నుంచి అయితే టచ్లో ఉన్నాను. ఒక 5 డేస్ ముందే ఇక్కడికి రావాలి, కాకపోతే ట్రిప్ కొంచెం ఫార్వర్డ్ చేసుకున్నా, అందుకనే ఈరోజు అయితే రీచ్ అయ్యాను. సో బ్రదర్ అయితే మనల్ని హోస్ట్ చేయబోతున్నారు అనమాట. ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ. Thank you. Yeah, actually I thought to come 3 days before, but suddenly I heard the news. Yeah. And I little bit postponed my trip. So it doesn't matter. It's not. Yeah. I said. యా, ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళి సిమ్ కార్డ్ అయితే తీసుకోవాలి. అది మ్యాండేటరీ థింగ్. సిమ్ కార్డ్ తీసుకున్న తర్వాత మిగతా విషయాలు అయితే మీతో షేర్ చేస్తాను. ఇక్కడ మనకి ఇంకో 2 బ్రదర్స్ కూడా ఉన్నారు. హలో, హాయ్ బ్రదర్. హాయ్. సో పీపుల్ అయితే ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ రోడ్డు మీదకి వెళ్ళి వీడియో తీయాలంటేనే భయం వేస్తుందంట. ఎందుకంటే ఇక్కడ మనం ఆ వీడియోస్ అవి తీయాలంటే పర్మిషన్ తీసుకోవాలి ఒక చోటుకి వెళ్ళి. సో అది కూడా ఫస్ట్ అయిపోయాక మిగతా క్లియర్ ఇమిగ్రేషన్ డీటెయిల్స్, అసలు ఈ ఆఫ్ఘనిస్తాన్ రావాలంటే ఏమేమి ఉండాలి అన్నీ అయితే మీకు క్లియర్గా చెప్తాను. ప్రజెంట్ అయితే మనం ఇఫాయత్ మార్కెట్లో ఉన్నాం. నేను నా హోస్ట్ బ్రదర్ మీ ఇద్దరం అయితే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చాం.
ఇక్కడ చూడొచ్చు చాలా షాప్స్ అయితే ఉన్నాయి, మొత్తం కరెన్సీ ఎక్స్చేంజ్. ఇఫయత్ మార్కెట్ అంటారంట దీన్ని. ఈ చివరి నుంచి చివరి వరకు ఇవే ఉన్నాయి. $1కి 66 ఆఫ్ఘనీ కరెన్సీ అయితే ఇస్తున్నారు $1. సో ఆల్మోస్ట్ నేను $100 అయితే మారుస్తున్నా. 6600. $1 1000 3000 4 5 5 6 6 5 6 6 6666 $1. $1కి 66 ఆఫ్ఘనీ కరెన్సీ. సారీ. సో ఇంకా చూడొచ్చు రకరకాల నోట్లు కూడా ఉన్నాయి. ఇంకా అంతకు మించి రేట్ అడుగుతుంటే నేను నీకు తిరిగి $1 ఇస్తాను అని అంటున్నారు అనమాట. సిమ్ కార్డ్ తీసుకుందామని ఇప్పుడే ఒక స్టోర్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ మార్కెట్లోనే ఇక్కడ సిమ్ కార్డ్ స్టోర్ అయితే ఉందన్నమాట, రోషన్ అని చెప్పేసి. ఇంకా డిఫరెంట్ కూడా ఉన్నాయి, బట్ నేనైతే ఈ రోషన్ది తీసుకుంటున్నా. 4G అయితే వస్తుందట. చూద్దాం ఇప్పుడు ప్రైస్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది సిమ్ కార్డ్ స్టోరు, రోషన్ సిమ్ కార్డ్ స్టోర్ 4G. ఇక్కడ ఏంటంటే రీజనల్ ప్లాన్స్ ఉన్నాయి, తర్వాత హోల్ ఆఫ్ఘనిస్తాన్కి డేటా వచ్చే ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కనిపిస్తుందా 50 GB, తర్వాత 1000 ఆఫ్ఘనీకి 20 GB 500 ఆఫ్ఘనీకి ఉందా, అది ఓన్లీ మజారీ షరీఫ్లోనే పనిచేస్తుంది. అది రీజనల్ ప్యాకేజ్ అనమాట. అలా వద్దు నాకు మొత్తం ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడికి వెళ్ళినా సరే మనకి నెట్ కావాలి, కాల్స్ కావాలి, ఇంటర్నెట్ కావాలి, అలా కావాలనుకుంటే ఇంకో డిఫరెంట్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి, 330 ఆఫ్ఘనీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 330 ఆఫ్ఘనీకి అయితే 6.6 GB అనమాట. వ్యాలిడిటీ కితనే 1 మంత్. ఓకే. సో నేనైతే ఇది తీసుకుందాం అనుకుంటున్నాను. 1000 ఆఫ్ఘనీది 42 GB వస్తుందంట. ఎందుకంటే మనం సడన్గా ఒకవేళ నెట్ లేకపోతే ఇబ్బంది పడతాం కదా. చూడాలి. అసలు ప్రైస్ అయితే బాగా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు దాదాపు 1000 ఆఫ్ఘనీ అంటే మన డబ్బుల్లో ఒక 1800-1900 రూపాయలు పడుతుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ అయ్యి ఉండొచ్చు. చెప్పాను కదా ఇందాక రీజనల్ ప్యాకేజ్ అనేది. తర్వాత ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఇందులో మనకి ఇందాక చూపించాను కదా, ఆ ప్యాకేజ్లో ఓన్లీ మనకి ఇంటర్నెట్ వస్తుంది. ఇందులో ఏంటంటే కాల్స్ కూడా వస్తాయి. సో ఇదైతే 1350 ఆఫ్ఘనీ. సో దీంట్లో ఏంటంటే 10 GB మనకి సోషల్ మీడియా యూజ్ చేసుకోవడానికి వస్తుంది. మిగతాది వాట్సాప్ అయితే అన్లిమిటెడ్ అనమాట. నై దిస్ వన్ నాట్ యూ, దిస్ హియర్ ఆల్సో. నేను కావాలంటే మా ఇంటికి తీసుకెళ్ళగలను, మా ఇంట్లో స్టే చేయొచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మిడ్ నైట్ ఒక్కొక్కసారి తాలిబాన్స్ వచ్చి చెక్ చేస్తారనమాట, టూరిస్టులు ఎవరైనా ఉన్నారా ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే ప్రతి టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో వాళ్ళు అలా చెక్ చేసినప్పుడు పొరపాటున మనం వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనుకో, వాళ్ళ ఇంట్లో లేడీస్ కూడా ఉంటారు కదా, సో అది అగైనెస్ట్ అనమాట. టూరిస్టులు ఎవరు హోస్టల్ ఇంట్లో అయితే స్టే చేయకూడదు, ఓన్లీ హోటల్స్లో మాత్రమే స్టే చేయాలి. అది కూడా ఇంకేవో పర్మిట్లు కూడా ఏవో తీసుకోవాలంట. వాటి గురించి నాకేమీ ఇంకా సరిగ్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నేను స్టే చేయబోయే ప్లేస్ అయితే ఇదనమాట. ఈ హోటల్ దాదాపు నాకు 300 ఆఫ్ఘనీ కరెన్సీ అయితే చార్జ్ చేస్తున్నారు. చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇక్కడ హోటల్స్ అన్నీ దాదాపు ఇంచుమించు ఈ రకంగానే ఉంటాయి. ఇది రిసెప్షన్ అన్నమాట. అది రిసెప్షన్. ఆ ఫ్లోర్లో రూమ్లు ఎలా ఉన్నాయి కూడా చూపిస్తాను. నాకు ఇచ్చిన రూము 300 ఆఫ్ఘనీ పౌండ్స్ అంటే 300 ఆఫ్ఘనీ అంటే మన డబ్బుల్లో 550 రూపాయలు. ఇదిగోండి, ఇది రూమ్. ఛార్జింగ్ సాకెట్ పనిచేస్తుంది. ఇది ఇలా ఉంది. బాల్కనీ వ్యూ కూడా ఉందని చెప్పారు. అది. సో దీంట్లోనే స్టే చేయాలి ఓ 2 రోజులు, తప్పదు. ఈ ఆఫ్ఘనిస్తాన్లో నేను ఒకటి గమనించింది ఏంటంటే వీళ్ళు కొంచెం వింటేజ్గా బతుకుతున్నారు చాలా వరకు. ఈ హోటల్లో లాక్స్ కూడా చూడండి. ఈవెన్ మనం పెద్ద హోటల్స్కి వెళ్ళినా సరే ఏవో బేసిక్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి, చాలా వరకు ఫెసిలిటీస్ సరిగా ఉండవు అన్నమాట. ఏదో పాడుపడ్డ బంగ్లాలో నివసిస్తున్నట్టుంది.
మరి ఇంతకన్నా ఇంకా మనం ఎక్కువ పెడితే మేబీ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందేమో. ఇప్పుడైతే నేను ఉంటున్న ఈ రూమ్కి వాష్రూమ్ లేదు సపరేట్గా. ఇదిగోండి, ఇవి ఈ ఫ్లోర్లో రూమ్లు. దాదాపు ఇంచుమించు అన్ని రూమ్లు ఒకేలా ఉన్నాయి. ఇదిగోండి, బయట నుంచి చూపిస్తున్నా. ఇప్పుడు చూసారు కదా, ఈ రూమ్ ప్రైస్ అయితే 300 ఆఫ్ఘనీ అనమాట. 300 ఆఫ్ఘనీ అంటే మన డబ్బుల్లో చూసుకుంటే 440 రూపాయలు అలా పడుతుంది. సో మన కరెన్సీ కన్నా వీళ్ళ కరెన్సీ కొంచెం ఎక్కువ అనమాట. ఇదిగోండి, నేను ఇక్కడ స్టే చేస్తున్న ప్లేస్ అయితే ఇదే. కింద అయితే ఏదో శుభాన్ రెస్టారెంట్ అని చెప్పేసి ఉంది ఈ కిందన. ఆ పైన హోటల్ అనమాట. పేరేం లేదు దానికి, కాకపోతే ఈ లోపల నుంచి వెళ్ళాలి. ఈ పక్కనే కామేర్ అని చెప్పేసి ఎందుకో బ్రదర్ పిలుస్తున్నారు. సలాం. నో, ఇండియా, హిందుస్థాన్. వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ, సో నైట్ 12 తర్వాత అయితే ఇక్కడ స్నోఫాల్ స్టార్ట్ అయింది. మరి ఎక్కువగా ఏం కాదు, బట్ ఆ కింద కనిపిస్తుందా అదంతా స్నోఫాల్. నేను వచ్చినప్పుడు అసలు ఏమీ లేదు, రోడ్డు అంతా నార్మల్గా ఉంది. కానీ ఇప్పుడైతే చాలా ఎక్కువ పడుతుంది. రేపంతా ఇలానే ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు లోకల్స్. ఈవెన్ చూస్తున్నారు కదా, సో ఫ్లాష్ ఆన్ చేస్తే ఎలా పడుతుందో అక్కడ చూడండి కరెక్ట్గా ఎలా పడుతుందో. అదంతా స్నోఫాల్. రైట్ నౌ టెంపరేచర్ ఒక -4, -5 అలా ఉంది. వణుకొచ్చేస్తుంది భయ్యా. కార్లు ఇవన్నీ మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి. రోడ్డు మీద ఒక్కరు లేరు. సో నైట్ టైము ఇప్పుడు ఒక 2 అవుతుంది. ఇలా ఉన్నాయి రోడ్స్ అన్నీ. మజారీ షరీఫ్ మెయిన్ సిటీ సెంటర్లో ఉన్నాం. ఆ పక్కనే ఉందా, అదే బ్లూ మాస్క్. ఈ మజారీ షరీఫ్ మొత్తంలోనే ఫేమస్ ప్లేస్. చాలామంది వచ్చేది అక్కడికే. ఐకానిక్ ప్లేస్ అనమాట. నేను తర్వాత వెళ్ళి చూపిస్తాను. అదిగోండి బ్లూ మాస్క్, దాని పక్కనే స్టే చేస్తున్నాం. హోటల్ అయితే అంతేం బాగాలేదు, బట్ పర్లేదు, అడ్జస్ట్ అయిపోవడమే. ఇదిగోండి ఎలా ఉంది సిచ్యువేషన్. ఇదేదో బాల్కనీ ఉంటే డోర్ తెరిచి చూసేసరికి మొత్తం స్నోఫాల్ ఉంటే సో రికార్డ్ చేస్తున్నా. టెంపరేచర్ మాత్రం అసలు డ్రాస్టిక్ చేంజ్ అనమాట. సో నేను ఇండియాలో ఉన్నప్పుడేమో ఒక 15-16 డిగ్రీస్ అలా ఉండేది. కరెక్ట్గా ఒక 10 డేస్ తర్వాత మనం ఉజ్బెకిస్తాన్కి వచ్చాను. వెంటనే టెంపరేచర్ 8, 7, 6 ఈ చేరుకుంది. వెంటనే అక్కడి నుంచి సమర్కండ్ వెళ్ళాను. 3, 2, 1, -2, -3 వీళ్ళకి. ఇప్పుడు వెంటనే ఆఫ్ఘనిస్తాన్ వచ్చాను. మళ్ళీ వెంటనే -4, -5. డ్రాస్టిక్ చేంజ్ అనమాట. సో సడన్గా క్లైమేట్కి అక్లిమటైజ్ అవ్వడానికి కూడా కుదరట్లేదు. సో నిద్ర కూడా పట్టట్లేదు. ఎందుకంటే నేను క్లోత్స్ తెచ్చుకున్నాను కానీ వింటర్ క్లోత్స్ సో ఎక్కువ తెచ్చుకోలేదు. ఇంకా చేసేదేం లేదు, వణుకొచ్చేస్తుంది. చూస్తున్నారా ఈ బొంతలు, దుప్పట్లు ఇవన్నీ ఉన్నాయా? వీళ్ళు వాష్ చేశారా చేయలేదా, ఎప్పుడు వాష్ చేస్తారో ఏమీ తెలియదు. ఈ క్యాప్ ఇలా వేసుకొని ఆ చలిలో ఉడుకుతూ, ఇంకా రేపు ఈ దగ్గరలో ఏమైనా వెళ్ళి ఏమైనా జాకెట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఒకటో రెండో చూడాలి. ఈ చలిలో కష్టం ఇంకా. ఎందుకంటే మొత్తం ఆఫ్ఘనిస్తాన్ ఇంకా చల్లగా ఉంటుంది. ఆ కాబుల్ తర్వాత బమియాన్ ఇంకా డిఫరెంట్ ప్లేసెస్కి అయితే వెళ్తున్నాం. ఆ ప్లేస్లో ఇంకా అయితే వణికిపోతాం చలికి. పొద్దున్నే టైము 6:30 అవుతుంది. సో ఫుల్ చలిగా ఉంటే నైట్ ఏమో ఇది తీసుకున్నాను అనమాట, కొంచెం వేడిగా ఉంటుందని చలి కాచుకోవడానికి. తీసుకుంటే ఎక్స్ట్రాగా 60 ఆఫ్ఘనీ ఇచ్చి ఇది తీసుకున్నాను, ఈ చిన్న సిలిండరు. దీంతోపాటు ఇలా హీటింగ్ ప్లేట్ లాగా ఇది ఉంది. ఇదేంటంటే అతను ఇచ్చినప్పుడు చెప్పారు, నైట్ అంతా దీన్ని ఆన్ చేసి పడుకోకు, సో డేంజర్ అని చెప్పారు. నేను తర్వాత పొద్దున్న మార్నింగ్ 6:30 అలాగ అయింది కదా పడుకుంటే. సో సడన్గా వచ్చి డోర్ కొడుతున్నారు అనమాట. డోర్ కొట్టి హలో 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 అని 3-4 సార్లు పిలుస్తున్నాడు. సడన్గా ఏమైపోయిందిరా బాబు అని కంగారుగా లేచి చూసేసరికి ఏంటంటే వెంటనే వెళ్ళి డోర్ తీస్తే హలో గుడ్ మార్నింగ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు వెంటనే. ఇది ఎవరైతే ఇచ్చారో నాకు అతను రిసెప్షనిస్ట్.
తర్వాత నాకు అర్థం కాలేదనమాట, ఏంటి ఎందుకు అలాగా అన్నాడు ఏంటని. తర్వాత నేను ఊరికినే అసలు దీని గురించి చూస్తున్నా ఏంటిది అసలు అని చెప్పేసి సెర్చ్ చేస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే ఆ, ఇది నైట్ అంతా మనం ఆన్ చేసి పడుకుని పోయాం అనుకోండి. సో ఇది మనం ఎలాగా ఆ, మనం ఐ మీన్ ఊపిరి పీల్చుకుంటాం కదా, ఆక్సిజన్ తీసుకుంటాం కదా. సో అలాగే ఇది కూడా ఆక్సిజన్ ఐ మీన్ రూమ్లో ఉన్న ఆక్సిజన్ అయితే తీసుకుంటుంది అనమాట. సో హీట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు క్లోజ్డ్ రూమ్లో మెయిన్లీ. సో చలి ఎక్కువ ఉండడం వల్ల మనం డోర్లు ఏం తీయం కదా, ఇది క్లోజ్డ్లో ఉంది, ఇది క్లోజ్డ్లో ఉంది, ఇటువైపు కూడా క్లోజ్లోనే ఉంది రూము. సో రూమ్ అంతా క్లోజ్లో ఉండడం వల్ల ఆక్సిజన్ అది తీసుకుంటుంది, మనం తీసుకుంటాం. సో నిద్రపోయినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు మనకి తెలియదు అనమాట, ఆటోమేటిక్గా మనం ఆక్సిజన్ అది సరిగా లేక మనం ఇంకా స్ప్రో తప్పిపోయి కొన్నిసార్లు చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని చెప్పేసి అతను కంగారు పడుతూ వచ్చాడు పొద్దున్నే. నాకు అది తర్వాత అర్థమైంది. సో అదనమాట ఇది. ఇలాంటి హీటింగ్ వీటితో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎలక్ట్రిక్ అయితే పర్వాలేదు, బట్ ఇలా గ్యాస్తో రన్ అయ్యేవి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి గూగుల్లో కూడా మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా కింద అంతా మట్టి మట్టిగానా, దీన్ని బ్లాక్ ఐస్ అని అంటూ ఉంటారు. దీని మీద మనం అడిగేసామంటే పక్కగా పడతాం. చాలా అంటే చాలా జారుగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా నడాలన్నమాట. చాలా మంచు ప్లేసెస్లో ఏంటంటే సో ఫ్రెష్గా పడిన స్నో ఉంటుంది కదా, అదేంటంటే అలాగా అది వాటర్లా అయిపోతూ తర్వాత అది గట్టిగా అయిపోద్ది అనమాట. మట్టి దుమ్ము వీటన్నిటితో కలిసి ఇదిగోండి ఈ రకంగా అయిపోద్ది. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తే చూడండి, ఇగోండి ఇది బ్లాక్ ఐస్ కదా, నా కాలు చూసారా ఈజీగా ఎలాగెళ్ళిపోతుందో. సో ఏ స్నో పడే ప్లేసెస్కి మనం వెళ్ళినా సరే మన షూ గ్రిప్ సరిగా దొరకదు. సో చాలా జాగ్రత్తగా నడవాలి, లేదంటే మనం కింద పడినా సరే ఆ దెబ్బ మనకు తెలియదు అనమాట ఈ చలికి. తర్వాత మనం ఎప్పుడో ఇంటికి వెళ్ళాక ఏంటంటే ఆ నొప్పి విపరీతంగా ఉంటుంది, అసలు తట్టుకోలేము అప్పుడు. ఇప్పుడు కూడా నాకు అసలు సెన్స్ ఏం తెలియట్లేదు. చూసారా నా చేతులు ఎలా రెడ్గా అయిపోతున్నాయో బేర్ హ్యాండ్స్ బయట పెడుతుంటే. ఇంకా ఫుల్ స్నోఫాల్ అయితే పడుతుంది రాత్రి నుంచి కంటిన్యూస్గా. అన్ని కార్లు మంచుతో అయితే మొత్తం ఫుల్ అయిపోయాయి. ఈవెన్ ఇక ఇది కూడా చూడండి, ఈ కారు కూడా, ఈ కారు పైన అంతా మొత్తం స్నో పడిపోయింది, ఫ్రెష్ స్నో.